మిత్రులారా, మనం మ్యాచ్ 25 గురించి మాట్లాడదాం. సో మ్యాచ్ 25 ఎక్కడ జరుగుతుందో అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. మ్యాచ్ డీటెయిల్స్, తర్వాత టీమ్ డీటెయిల్స్, ప్లేయింగ్ లెవెన్స్, తర్వాత టాస్ ప్రిడిక్షన్స్, పిచ్ రిపోర్ట్స్, సో మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్స్ అన్నీ ఇస్తాను. సో స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్లు. ఓకే, సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో ఫస్ట్ మ్యాచ్ ఏంటి? సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ 25 జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? సో ఇండియన్ టైమింగ్ ప్రకారం 7:30కి నైట్ జరుగుతుంది. మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే మన చెపాక్ స్టేడియంలో, చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. సో నెక్స్ట్ పిచ్ రిపోర్టింగ్ గురించి ఇన్ డీటెయిల్స్. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే, పిచ్ రిపోర్ట్ చిదంబరం స్టేడియము మోస్ట్లీ స్పిన్కి అనుకూలిస్తుంది. సో మనం బ్యాటింగ్ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్. సో ఇక్కడ ఏంటంటే మనము 150 to 200 స్కోర్ వరకే ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతకు మించి స్కోర్ అయితే వెళ్ళదని నా ఎక్స్పెక్టేషన్. సో బౌలింగ్లో మాట్లాడితే స్పిన్కి అనుకూలిస్తుందా, ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తుందా? సో ఫాస్ట్ బౌలింగ్ అయితే లో బౌన్స్లు, వేరియేషన్స్ అలా ఉంటే ఫాస్ట్ బౌలర్స్కి పవర్ ప్లేలో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో లేదా ఫాస్ట్ బౌలింగ్ అయితే అనుకూలించదు. సో స్పిన్కి అయితే అద్భుతంగా అనుకూలిస్తుంది. సో నాకు తెలిసి అయితే రెండు టీంల నుంచి స్పిన్నర్స్ వస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా ఉండదా? సో డ్యూ ఫ్యాక్టర్ అయితే ఆబ్వియస్లీ 7:30 మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. సో కొత్త బాల్ అయితే ఇస్తారు. ఎంపైర్కి కెప్టెన్ వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఉందని మెన్షన్ చేశాడంటే 2 బాళ్ళు చెక్ చేసి కొత్త బాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. బీసీసీఐ మంచి రూల్ ఇది యాక్చువల్లీ. ఓకే, తర్వాత టాస్ గెలిస్తే ఇక్కడ ఏం చేయాలి? టాస్ గెలిస్తే ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం చాలా ఉత్తమం. సో సిఎస్కే మాత్రం టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకుంటుంది ఈ పిచ్ మీద అయితే. సో ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ ప్రిఫరబుల్. ఓకే, సో మనం ఇన్నింగ్స్ ఏవేవి ఎంత ఆడాయి డొమెస్టిక్ ఇక్కడ అని చూసుకుంటాం. మనం 143 మ్యాచెస్ మొత్తం జరిగితే 73 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది గెలిచింది. 68 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ గెలిచింది. సో ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 150 to 170, సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 140 to 160. సో నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమైనది టాస్ ప్రిడిక్షన్. సో టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలనేది. ఎందుకంటే ఇక్కడ డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్, అదే ఐపీఎల్ క్రికెట్ అన్నీ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వల్ల ఎక్కువసార్లు గెలిచారు. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ ప్రిఫరబుల్ ఇన్ దిస్ గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ ప్లేయింగ్ లెవెన్ల గురించి మాట్లాడతాను. సో ప్లేయింగ్ లెవెన్ల గురించి మాట్లాడితే సిఎస్కే సేమ్ ప్లేయింగ్ లెవెన్ గురించి అయితే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదా సో ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడితే, ప్లేయింగ్ లెవెన్ ఫర్ సిఎస్కే రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే ఓపెనర్స్కి వస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పత్రానా. ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనము ఈ టీంలో అందరూ వీక్నెస్లు, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తుందో దాని గురించి ఆలోచిద్దాం. సో రచిన్ రవీంద్ర అయితే చెప్పాను నేను, యాజ్ యూజువల్గా అతను ఓడిఏ ఫార్మేట్ లాగానే ఆడుతున్నాడు. సో T20 ఫార్మేట్కి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అండ్ డేవాన్ కాన్వే అయితే అతని T20 ఇన్నింగ్ అతను ఆడుతున్నాడు. సో మ్యాచ్లోకి వచ్చాడు, అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్, నాకు తెలిసి అయితే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మనకి ఇంతకుముందు సీజన్లో మన జడేజా కొన్ని మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ధోని ఎలాగైతే కెప్టెన్ తీసుకున్నాడో ఇప్పుడు కూడా రుతురాజ్ కెప్టెన్లో అలా ఓడిపోతున్నాయి కాబట్టి ధోని కెప్టెన్సీ తీసుకుంటాడనేమో నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. రవీంద్ర జడేజా అతని పర్ఫార్మెన్స్ అతనైతే ఇస్తున్నాడు, బట్ ఇంకా అతని నుంచి సిఎస్కే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో విజయ్ శంకర్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ అయితే చాలా పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు అతను. సో ఎంఎస్ ధోని, చెప్పాను కదా, ఎంఎస్ ధోనికి లాస్ట్ మ్యాచ్లో 16 బాళ్ళు ఇచ్చారు, అద్భుతమైన ఇన్నింగ్ ఇచ్చారు. సో సిఎస్కే ఫ్యాన్స్ అయితే చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ బిర్యానీ తిన్నంత ఫీలింగ్తో చూశారు ఆ మ్యాచ్ని. సో నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. వికెట్లు అయితే పడుతున్నాయి, బట్ రన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. నూర్ అహ్మద్ ఫస్ట్ మ్యాచ్ల్లో ఆడినంత ఇప్పుడైతే ఎఫెక్టివ్ కనబడట్లేదు. సో నూర్ అహ్మద్ కూడా మళ్ళీ ఫామ్లోకి రావాలి. నెక్స్ట్ ముఖేష్ చౌదరికి లాస్ట్ మ్యాచ్ అవకాశం ఇచ్చారు. ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశాడంటే అంత అద్భుతంగా బౌలింగ్ వేశాడు. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే ముఖేష్ చౌదరి వస్తాడు. సో నెక్స్ట్ ఖలీల్ అహ్మద్ అయితే అతని బౌలింగ్ అతను మంచిగానే వేస్తున్నాడు. మతీషా పత్రానా, ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ గురించి ఒక డౌట్.
అట్లీస్ట్ మతీషా పత్రాన నుంచి 1-2 ఓవర్లు పవర్ ప్లేలో అయిపోయాయి. అతన్ని తీసుకొని వచ్చి 11-12 ఓవర్లు అయిపిస్తున్నాడు. ఏం ప్రయోజనమో నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వలేదు. అతన్ని అన్ని లాస్ట్లోనే ఆడుకుంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని అన్ని లాస్ట్లో ఆడుకుంటే స్కోర్ని ఎవరు కంట్రోల్ చేసేది. ఓకే, సో నెక్స్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటుందా? సో దీంట్లో చేంజెస్ గురించి మాట్లాడితే ఓపెనర్గా క్వింటమ్ డికాక్, సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అజింక్య రహానే వన్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్రేజ్ రఘువంశీ, మన స్పెన్సర్ జాన్సన్, రమణ్దీప్, ఆండ్రూ రసూల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వస్తారనుకుంటున్నానంటే వైభవ్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో వీళ్ళ టీంలో ఎలా ఆడుతున్నారు ఏంటనే చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్ అయితే చాలా దగ్గర వరకు వచ్చి ఓడిపోయారు. సో అతను మన రింకు సింగ్ అద్భుతమైన ఆట ఆడాడు. సో యాక్చువల్లీ గెలవాల్సిన మ్యాచ్ను ఓడిపోయారని అనుకోండి. సో నెక్స్ట్ క్వింటమ్ డికాక్ ఇన్నింగ్ని అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేకేఆర్ వాళ్ళు. సునీల్ నారాయణ్ నుంచి కూడా అంత మంచి ఇన్నింగ్స్ రావట్లేదు, అతను కూడా మంచిగా రావాలి. అజింక్య రహానే కెప్టెన్సీ బాగలేదు కానీ అతను బ్యాటింగ్ అయితే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్సీని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఆ కేకేఆర్ మ్యాచ్లు కూడా అలాగే గెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే రూమర్ ఇక్కడ ఈడెన్ గార్డెన్లో 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ఇప్పుడు అన్నీ ఓడిపోయారు. సో కేకేఆర్ అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేసి కెప్టెన్ చేయకపోయినా బ్యాటింగ్ అయితే మంచిగా ఆడుతున్నాడు. వెంకటేష్ అయ్యర్ అతనికి ఇచ్చిన కోట్లతో పోల్చుకుంటే మాత్రం అతని పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, చాలా రావాలి. రింకు సింగ్ వరకు మనం ఇంతవరకు మాట్లాడినట్లు రింకు సింగ్ అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకుంటాడు అనుకున్నాం, ప్రూవ్ చేసుకున్నాడు లాస్ట్ మ్యాచ్లో. ఎంత అద్భుతంగా ఆడాడంటే అంత అద్భుతంగా ఆడాడు. అంగ్రేజ్ రఘువంశీ అతను ఇంతకుముందు ఆడుతున్నట్లయితే ఇప్పుడు ఆడట్లేదని అయితే నేను అనుకుంటాను. సో అతని ఫామ్ కూడా రావాలి మనకి. స్పెన్సర్ జాన్సన్, రమణ్దీప్ సింగ్, ఆండ్రూ రసూల్ వీళ్ళు మిడిల్ ఆర్డర్లో వస్తున్నారు. ఆండ్రూ రసూల్ నుంచి మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేకేఆర్ ఫ్యాన్స్ అయితే. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి వీళ్ళు వాళ్ళ ఇన్నింగ్స్ వాళ్ళు అయితే ఆడుతున్నారు. ఓకే, నెక్స్ట్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ల గురించి 2 టీంల గురించి మాట్లాడుతుంది. స్ట్రెంత్ అండ్ వీక్నెస్లు ఫర్ కేకేఆర్, సిఎస్కే ఫస్ట్. ఓకే, స్ట్రెంత్ ఫర్ సిఎస్కే వీళ్ళ స్పిన్ అటాక్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరు మన రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా. సో వీళ్ళ ఓపెనింగ్ పేర్ ఆల్సో అద్భుతంగా ఉంది. కాకపోతే రచిన్ రవీంద్ర బదులు మన దేవాన్ కన్వే, రుతురాజ్ గైక్వాడ్ వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్ లైన్ ఆఫ్ 7 to 8 వరకు బ్యాటింగ్ లైన్ ఆఫ్ ఉంది సిఎస్కేకి. సో వీక్నెస్ల గురించి మాట్లాడితే మెయిన్ వీళ్ళ దాంట్లో ధోని లేదా 2-3 కప్తే స్పిన్ ఆడగలిగే బ్యాట్స్మెన్స్ లేరు. సో స్పిన్ పిచ్లో ఇబ్బందులు పడుతున్నారు. నెక్స్ట్ ధోని అండ్ శివన్ దుబే తప్పితే ఎవరు పవర్ హిట్టింగ్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ కేకేఆర్ స్ట్రెంత్లు వీక్నెస్ల గురించి మాట్లాడదాం. సో కేకేఆర్ స్ట్రెంత్లు వీక్నెస్ల గురించి మాట్లాడదాం. కేకేఆర్ స్ట్రెంత్ వచ్చేసి వీళ్ళ బెస్ట్ స్పిన్ ఆండ్రూ రసూల్ గారు, సునీల్ నారాయణ్, మన వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా స్పిన్ తిప్పగలుగుతారు. నెక్స్ట్ బెస్ట్ ఫినిషర్స్ వీళ్ళ దాంట్లో ఎంత బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారంటే అంత బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు. రింకు సింగ్, మన రమణ్దీప్ సింగ్ వీళ్ళ ప్రతి ఒక్కరు బెస్ట్ ఫినిషర్స్. ఆండ్రూ రసూల్. ఓకే, మెయిన్ వీళ్ళ వీక్నెస్ ఏంటంటే అజింక్య రహానే కెప్టెన్సీ. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అజింక్య రహానే కెప్టెన్సీ అయితే బాగాలేదు. సో నెక్స్ట్ నారాయణ్ అండ్ రసల్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. వాళ్ళకి ఏమన్నా అయితే వీళ్ళు రీప్లేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో ఇది అయిపోయిన తర్వాత హెడ్ టు హెడ్ మాట్లాడదాం. హెడ్ టు హెడ్ మాట్లాడితే ఇప్పటికి 30 మ్యాచ్లు జరిగితే సిఎస్కే 19 గెలిచింది, మన కేకేఆర్ 12 గెలిచింది. సో హెడ్ టు హెడ్ అనేది ఇంతకుందండి, ఇప్పుడైతే హెడ్ టు హెడ్ డిపెండెన్సీ లేదు. సో నెక్స్ట్ మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం. మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే నాకు తెలిసి అయితే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ సిఎస్కేకి ఉంది. సిఎస్కే ఇప్పటికి 3 మ్యాచ్లు ఓడిపోయి వస్తుంది కాబట్టి సిఎస్కే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో సిఎస్కే గెలుస్తుందా డీసీ గెలుస్తుందని తెలుసుకున్న ముందర ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఆల్సో. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే సిఎస్కే 70% గెలవచ్చు, 30% మాత్రమే మన కేకేఆర్ గెలిచవచ్చు. సో నాకు తెలిసైతే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ సిఎస్కేనే గెలుస్తుంది. సో సిఎస్కే అభిమానులకి గుడ్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.